అందరికీ నమస్కారం. కువైట్లో కంపెనీల్లో పనిచేసిన, ప్రభుత్వ రంగంలో పనిచేసిన, ఇతర రంగాలలో పనిచేసిన ప్రవాసులకు మనం చూసుకుంటే వాళ్ళు పనిచేసిన చోట వాళ్ళైతే పని ముగించుకుని ఇక మేము కువైట్కు రామని చెప్పి వెళుతూ ఉంటే వాళ్ళు ఎండ్ ఆఫ్ సర్వీస్ అయితే ఇస్తారు. వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళైతే ఇన్ని సంవత్సరాలు అయితే కష్టపడినందుకు వాళ్ళ యొక్క కంపెనీ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళకు కొద్ది మొత్తంలోనే ఇస్తూ ఉంది. ఆ యొక్క డబ్బు గృహ కార్మికులకైతే రావడం లేదు. కువైట్ చట్టంలో ఉన్నా సరే చాలామంది కువైట్ యజమానులు ఎండ్ ఆఫ్ సర్వీస్ అనేది గృహ కార్మికులు ఇవ్వడం లేదు. గృహ కార్మికులు మళ్ళీ మేము రామంటే కానీ టికెట్ ఇవ్వని సందర్భాలు కూడా చాలా చూసాము. అలాగే కువైట్లో ఉన్న ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కువైట్ ఇంట్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు ఇంకా పని ముగించుకుని నేను ఇంకా కువైట్కి రామని చెప్పేసి కువైట్ యజమానికి చెప్పినప్పుడు మీకు ఏదైనా అమౌంట్ ఇచ్చాడా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కువైట్ గృహ కార్మికుల చట్టంలోని ఆర్టికల్ 28 ప్రకారం సేవా ముగింపు ప్రయోజనాలు దృష్ట్యా కాంట్రాక్టు వ్యవధి ముగింపులో కార్మికుడు అన్ని అర్హతలు పొందాలని చెప్పి ఉంది. అలాగే అతను లేదా ఆమె కాంట్రాక్టు వ్యవధిని పూర్తి చేసినట్లయితే ఆ యొక్క కార్మికుడికి ఎండ్ ఆఫ్ సర్వీసు ప్రయోజనాలు పొందేందుకు అర్హులని చెప్పి సేవా ముగింపు ప్రయోజనాలు ప్రతి నెల సంవత్సరానికి 1 నెల జీతంగా అంచనా వేయబడతాయని చెప్పి కువైటు గృహ కార్మికుల చట్టంలో ఉంది. మనం అగ్రిమెంటు పీరియడ్ 2 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ యొక్క 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ పైన మనం చూసుకుంటే ఈ యొక్క 2 సంవత్సరాలు ఆ తర్వాత మనం కువైట్లో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తామో ఆ యొక్క సంవత్సరాలకు ప్రతి సంవత్సరం 1 నెల జీతంగా బోనస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకే ఇంట్లో పనిచేస్తే 10 సంవత్సరాలు పనిచేస్తే మనం ఇక రామని చెప్పేస్తే యజమానికి చెప్పినప్పుడు 10 సంవత్సరాలకు సంబంధించి 10 నెలల జీతం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క జీతం 100 దినార్లు అనుకున్నా సరే 10 సంవత్సరాలకు ఇంకా పెరుగుంటుంది. 150 దినార్లు సగటున వేసుకున్నా సరే మనం పని చాలించుకుని వెళ్తూ ఉన్నామంటే 15 దినార్లు జీతం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 15 సంవత్సరాలు కువైట్ ఇంట్లో పనిచేసినప్పుడు మీకు సేవా ముగింపు ప్రయోజనాలు వచ్చాయేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.